యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19, 20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19, 20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 600. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవునుడై నిన్ను స్తుతించుచున్నాను. తల్లిదండ్రులు కుమారుని సత్యం తెలియజేస్తురు. యెహోవా నిన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించుదుము. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మా పరమ తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ఈ ఉదయకాలను స్థుతిస్తూ కనపరుస్తున్నాం. బలహీనుని అయోగ్యుని ప్రభా, నీ నూతన యెరూషలేము మందిరంలో ప్రభా, దైవ సేవకుని మధ్య ప్రభా పరిచయం చేయడానికి కూడా అర్హత, నీ సన్ని మోకరించని అర్హత లేని నన్ను ప్రభా జ్ఞాపం చేసుకొని చేరువచ్చండి. ప్రియ బిడ్డలకు అందించడానికి కావాల్సిన జ్ఞానం తెచ్చేయండి, తెలివి తెచ్చేయండి. బలహీనుని అయోగ్యుని అనర్హుని నన్ను ఒప్పుకుంటూ ప్రభా నీ సిలుచాట్లు నన్ను మరుగుపరచుమని, నీ ప్రియ బిడ్డలకు ఏది అవసరమో అది అందించడానికి కావాల్సిన జ్ఞానం దయచేయమని నీ సాయం కోసం వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే మనము సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. ఈరోజు మనము ప్రాణంతో ఉన్నామంటే కారణం దేవుని కృపే. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరంలో తంతి వాయిద్యములతో వాయిస్తాం. దేవుని స్తుతించాలి, గణపరచాలి అని చెప్తున్నాడు. ఇంకా చూస్తే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు చూస్తే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించుకాలం వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. ఇక్కడ చూస్తున్నాం మనము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఎట్లా ఆరాధించాలి? పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండమని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి మనం చేసే ఆరాధనలో యథార్థత ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, పర్ఫెక్ట్నెస్ ఉండాలా. ప్రభు సన్నిధిలో జీవిస్తున్నాం, ప్రభు మధ్యలో ఉంటున్నాం. మనం ఆయన బిడ్డలం. ఆయన స్వకీ సంపాద్యంగా మనం ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో నిన్ను నన్ను వెలపెట్టి కొన్నాడు. అటువంటి నువ్వు నేను ప్రభును ఆత్మ సత్యముతో ఆరాధించాలి. ఆత్మ చూస్తే ఆత్మలు ఎన్ని ఉన్నాయండి? మనకు ఉండేది ఆత్మ ఒకటే, దేవుని ఆత్మ. కానీ సైతాన్ ఆత్మ ఉంది, ఎక్కువగా పనిచేసి దానిపైనే. ప్రకటన గ్రంథం చూస్తే 7 ఆత్మలు ఉన్నాయి. పరిశుద్ధమైన గ్రంథంలో 7 ఆత్మలు ఉన్నాయి. ప్రభువును మనం చూస్తే రాబోయే ప్రభుత్వం మీద దాని గురించి మళ్ళీ తెలుస్తాం మన మధ్యలో. ఇంకా ఇక్కడ చూస్తే మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు గొల్గొతా కొండపైకి ప్రార్థన పోతుండే రాత్రి వేళల్లో నా కోసం మెలుకొండమని చెప్పొచ్చాడు. ప్రార్థన చేసి మళ్ళీ కిందికి వచ్చిన అప్పుడు కూడా నిద్రపోతాను అన్నారు. కారణం ఏమి? బలహీనత. ప్రభు సన్నిధిలో కనిపెట్టి సిద్ధపడలేదు. సేవకులైనారు, పేతురు వాళ్ళు నిద్రపోతున్నారు. నా కోసం ఒక గడియైనా మేల్కోలేరా అని ప్రభు చెప్తున్నారు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే లోకంలో ఉన్నాం. మనం మన కోసం, దేవుని కోసం బ్రతికే వారంగా లేవు. మన కోసమే, మన భార్య బిడ్డలు, మన కుటుంబం మన కోసం. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఏం చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ చూస్తే కన్నా 38వ వచనంలో మన దేవుడు ఇక్కడ భయపరుస్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకుని మెలకు. నీకు ఎందుకు వస్తాయి శ్రమలు, కష్టాలంటే సిద్ధపడలేదు, ప్రార్థన జీవితం లేదు,
అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విషయ ప్రార్థన యందు ఎడతెగని సహవాసం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కీర్తించిన నేను అక్కడ ఉంటాను ప్రభు సెలవిచ్చాడు. దేని చూడాలి మనం? సిలువ వైపు చూడాలా, దేని వైపు కళ్ళు ఎత్తి చూడాలా, దివారాత్రం ఆయన కొరకు ధ్యానించాలా. ఇక్కడ చూస్తే ఎందుకు మనకు కష్టాలు వస్తాయంటే ఆ యొక్క ప్రార్థనా జీవితం లేదు మనకు. ప్రార్థనలో వెనకబడిపోయినాం. ప్రార్థనే మన ఆయుధం. నీ జీవితంలో, నా జీవితంలో, నువ్వు నేను కుటుంబం కానీ సంఘం కానీ ఎదగాలంటే ప్రార్థనే బలం, ప్రార్థనే ఆయుధం. అటువంటి ప్రార్థన కలిగి ఉంటే దేవుణ్ణి ఏమైనా జయించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చేది? రాత్రంతా గొల్గొతా కొండపై ప్రార్థన చేసేది. దేవుని శక్తి పొంది వస్తాడు. భూలోకంలో వచ్చి పరిచర్య చేసేది, అద్భుతాలు చేస్తూ వచ్చాడు. మనము రాత్రంతా ప్రార్థన చేసుకొని వస్తామా? నేనైతే అన్న చెప్పిన రోజు నుంచి ప్రార్థనలు ఉన్నా. తెల్లవారుజాము ఉదయం 2:30 గంటలకు 2:30కి లేచిన 5:45 గంటల వరకు నా వ్యక్తిగత ప్రార్థన చేసుకొని, తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకొని, తర్వాత సిద్ధపాటు కలిగి వచ్చా దేవుని సహాయంలో. దేవా మీరే సహాయపడాలి ప్రభా నాకు అని. కారణం ఏమంటే ప్రభు సన్నిధులు గడుపుతున్న మనం సమయం దేవునికి ఇచ్చేయగలేం. లోకంలో ఎక్కడో పోతుంది. దేవునికి ఇవ్వాల్సిన సమయమేమో, ప్రార్థనకి సమయమేమో, వాక్యం చదవడానికి సమయమేమో, దేవుని వాక్యాన్ని వినడానికి సమయమేమో. ఎట్లా ఆశీర్వదించబడతామండి మనము? దేవుని దీవెనలు మనకి ఎట్లా వస్తాయి? అందుకే ఇక్కడ చెప్తున్నాడుగా, మొదటి యోహాను పత్రిక రాయండి. మా యోహాను సువార్తలోనే మొదటి యోహాను సువార్త చూడండి. మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక 2వ అధ్యాయం 16 చూడండి. మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 చూడండి. లోకంలో లోకంలో ఉన్న వాటిని నేను దేనిని బట్టి ఎవడైనాను లోకం ప్రేమించిన తండ్రిని ప్రేమ వారిలో ఉండదు. చూడండి, మనం దేన్ని ప్రేమిస్తున్నాం ప్రశ్నించుకుందాం ఈరోజు. దేవుని ప్రేమించే వారమైతే లోకం మనకు, లోక సంబంధము, లోకస్తుల సంబంధం లేవు. మనకు తండ్రి ప్రేమ నీలో ఉండాలంటే దేవుని సన్నిధి నీలో ఉన్నట్టుగా. ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాం ఆమోస్ గ్రంథం చూడండి. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం మధ్యలో వస్తుంది అది. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగనే చేయుదును కనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఈ సిద్ధపాటు కలిగి ఉండాలి మన దగ్గర. ఆదివారం అంటే ఏదో మందిరానికి వస్తున్నామనేది కాదు. ఎప్పుడు లేయాలా, ఎప్పుడు ఏ విధంగా ఆరాధించాలా, ఏ విధంగా ప్రభుని గణపరచాలి, ఏ విధంగా మహింపరచాలా, అందరికంటే ముందు నేను ఆరాధించాలా, నా కోసం ఏ వాక్యం ఇస్తున్నావు ప్రభా, వాక్యానుసారంగా ఆరాధించాలా. అది నోటితో కాదు, పెదవులతో కాదు, ఆత్మ సత్యములతో హృదయపూర్వకంగా మనస్ఫూర్తికంగా దేవునికి ఇష్టంగా ఆరాధించాలా. ఆరాధన దేవునికి కోరది, ఇష్టమైంది. ఆరాధన ద్వారా దేవునికి ఫలితం వస్తుంది. నేను చేసే ఆ నోటి ద్వారా చేసే ఆరాధన ద్వారా దేవునికి మహిమలే. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా సిద్ధపాటు, ప్రార్థనలో సిద్ధపాటు, ఆరాధనలో సిద్ధపాటు, బల్ల తీసుకోవడం సిద్ధపాటు, ప్రతి దానికి సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రోమీలు రాసిన పత్రిక, రోమా 8-9 వచనాలు చూడండి. 8వ అధ్యాయంలో రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావాలే గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ప్రభు సన్నిధిలో చెప్తున్నాం మనం. క్రీస్తు ఆత్మ, ప్రభు సన్నిధిలో దేవుని ఆత్మ ఏముంది నీలో, నాలో? దేవుని ఆత్మ ఉందా? ప్రతి చిన్న విషయానికి దేవుని పైన ఆధారపడి దేవుని అడిగి దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నామా? మొదటి సమూయేలు గ్రంథం చూడండి, 10వ అధ్యాయం. మొదటి సమూయేలు 10వ అధ్యాయం. ఆరాధన వర్తమానం కాదు అది, కానీ ప్రభు బయలుపరుస్తున్నాడు.
మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. 11వ అధ్యాయం 10వ అధ్యాయంలోనే 5వ వచనంలో చూడండి. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయులు దండకాపులందరూ. ఇక్కడ ఒక మాట చెప్తా ఉండండి క్లుప్తంగా. ఎందుకు ఇక్కడ చూస్తే సౌలు ఉన్నాడు. సౌలు తండ్రి గొర్రె మంద గాడిద మందలు ఉన్నాయి. గాడిదలు పోయినాయి, కనపడిపోతే సౌలు పంపించినాడు, నువ్వు పోయి మందలను వెతుకోరాపో తీసుకురాపో అని. సౌలు అరణ్యానికి వెళ్తున్నాడు తనతో దాసులతో పాటు. కానీ దాసుడు ఒకటి చెప్తున్నాడు, అయ్యా ఈ కొండ ఇక్కడ పోతే దైవసేవకుడు ఉన్నాడయ్యా, దీర్ఘదర్శి ఆయన, జ్ఞానం తెలివి ఉండదు, ఆయన దగ్గర పోతే మన మార్గం చూపెడతాడంటే సరే పొదాం పన్నాడు. మన దృష్టి ఎట్లా ఉండాలా? దేవుని సన్నిధి వైపు దృష్టి ఉండాలా. దైవ సేవకుడు, దీర్ఘదర్శి, మార్గం చూపెట్టేవారు, మనం సరిచేసి చక్కగా చేసేవాడు మేమున్నాం. నేనైతే 2008లో నా మ్యారేజ్ అయింది. పేరు బలాలు చూసిన వాళ్ళు కాదు, అసలు మా పేర్లు కూడా మేము ఎక్కడికి పోయి ఎవరి దగ్గర చెప్పించుకునే వాళ్ళం కాదు. మా పిల్లలు కూడా అంతే. ఆ విధంగా కానీ దేనికి పోయేది ఎక్కడికి ఎవరి దగ్గర కూడా. మనమైతే చిన్న అవసరం వస్తే యాడ్కో దగ్గర పోయి వేరే వాళ్ళని అడగడం, అయ్యా వాళ్ళంత చేయాలి ఎట్లా అని, ఇల్లు కట్టాలన్నా, స్థలం కొనాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఎక్కడో పోతాం. అయితే ఈయన అక్కడ పోలా, వెతుక్కుంటూ వస్తున్నాడు. అమ్మ ఎక్కడున్నాడమ్మా ఆయన దైవసేవకుడు ప్రవక్త ఎక్కడున్నాడంటే అది మనం తెచ్చుకోవాల్సింది. ఆయన సన్నిధికి రావాలా, ఆయన సవాసాన్ని వెతకాల. ఆయన చేరుకున్నాడు. ఆయన సన్నిధిలో వస్తేనే నిత్య సుఖాలు వస్తాయి. నిత్యం మనము దీవించబట్టాం, ఆశీర్వదించబట్టాం. సమూయేలు దగ్గరకు వస్తున్నారు, నీకు కనపడాలని, నువ్వు నాతో కలిసి ప్రకటన చేస్తున్నాడు ఆయన. దేవుడు నీకు తోడుగా ఉండును, నీకు కావాల్సినవన్నీ వస్తాయి పో అని చెప్పాడు. ఇది నీకు సంతోషం, సమాధానం, నెమ్మది కావాలంటే ఆయన సన్నిధిలో దొరుకుతాయి, ఎక్కడ దొరకవు. నీకు ఎంత డబ్బులు ఉన్నా, ఎంత బంగారు ఉన్నా, నీకు ఎంత ఉద్యోగం చేస్తావున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. దేవుని దగ్గర దొరికేటివే. ఇంకా చెప్తున్నా ఇక్కడ చూస్తే కన్నా ఆదికాండం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. మొదట చేసింది ఆదామును. వాగ్దానాలు ఇచ్చింది కూడా ఆదాంకే మొదట. అవ్వ మళ్ళీ వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆదాము? నువ్వు ఇచ్చిన అవ్వే నన్ను చేసింది అంటాడు. చేయాలనుకునేది నీ దగ్గర ఉండాలా. ఆయన ఇస్తే నువ్వు తిని చేసిన పాపానికి ఇప్పుడు ఆయన మీదకి వస్తున్నాడు. నువ్వు ఇచ్చినవే అమ్మా, ఆయన ఇచ్చింది నేను చేసినా నేను. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో ఉన్నాం. నీకు ఒక ఆత్మ ఉంది, మన మనసులో చూపిస్తుంది నువ్వు చేస్తుంది మంచా కాదా, నువ్వు చేసే మార్గం సరైనదా కాదా. ఉండే మార్గాలు 2 ఉన్నాయి, పరలోక రాజ్యమా, పాతాళ మార్గం. మేలైన మార్గం వెతికి వెంబడించి కనుక్కోమంటున్నాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తెలియజెప్తున్న విధానం చూస్తే ఇంకా చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరికాళ్ళు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేడు. ఈ విషయంలో చూస్తే ఏబుకున్నాం. ఏబు చూస్తే అరికాలు మొదలుకొని నెత్తి వరకు కుష్టు, ఆ నొప్పికి గాయాలు ఇప్పుడు తట్టుకోలేక పెంకు తీసుకొని గోపుకుంటాను. ఎంత ఓర్పు సహనం ఉందండి. ఏబుకున్న వచ్చినటువంటి విశ్వాసం మనకుందా? ఒక చిన్న జబ్బు వచ్చి పడిపోయిందంటే ఆ మందిరానికి పోయిన బట్టి నాకు ఈ జబ్బు వచ్చింది, ఆ సేవకుడు చెప్పిన మాట ఈయన బట్టి మందిరానికి పోయి ఆదివారం పనికి పోకుండా ఇంటికి వచ్చినా అట్లే నాకు లాస్ వచ్చేది. దేవుని మీద అదిపైన భారం వేస్తాం. ఏబుకి ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం. అదేంటి విశ్వాసం అంటే. క్రైస్తవులం అంటే అది నిరీక్షణ, నమ్మకంగా ఉండడం, కనిపెట్టుకొని ఉండడం, దేవుని కోసం కాచుకొని ఉండడం. ఎప్పుడు వచ్చినా నేను ఎత్తబడతా. నేను ఇప్పుడు కానీ చెప్తున్నా, ఈ క్షణంలో చనిపోయినా కూడా దేవునితో ఉంటాననే నిరీక్షణ నాకుంది. నా ప్రభు, నన్ను నమ్మిన దేవుడు, మన నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఉన్నవాడు అన్నవాడు, నిన్న నేడు ఏకరీతి ఒక్కటే ఉండే దేవుడు. అటువంటి విశ్వాసం మనకుంటే చాలు.
ఆదాములో ఉంది. ఆస్తి కొడుకు కోడళ్ళు సమస్తం పోయిందే. మనకు చిన్న ఇంట్లో ఏదైనా ఒక కోడిపిల్ల చనిపోతే బా ఎంతో అడుగుతాం. ఆస్తి ఎందుకు పోయింది? సర్వం పోగొట్టుకున్నాడు. దరిద్ర స్థితిలో ఉన్నాడు, బూడిదలో పొల్లాడుతున్నాడు. అయినా కూడా దేవుని విడిచిపెట్టలా. అదేంటి విశ్వాసం అంటే? అది సంపాదించుకోవాలి మనం. మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, ఆదివారం ఆరాధిస్తాం, బలలో అన్నీ ఉన్నాయా? అయితే మనలో ఏముండా? దేవుని కార్యం బలపడాలా, స్థిరపరచబడాలా, వాక్యానికి తగ్గట్టుగా జీవించాలి. వాక్యానికి తగ్గట్టుగా బ్రతికితే అది జీవితం అంటే. బ్రతుకంటే అది సాక్ష్యం. ఇక్కడ చూస్తున్నాం, దేవి విషయంలో చూస్తున్నాం. ఇంకా చూస్తే కీర్తన గ్రంథానికి రండి. కీర్తనలు 91వ అధ్యాయం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనం చూడండి. 91వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నాడు. చూడండి, ప్రభు సెలవిస్తాడు, ఇశ్రాయేల్ని కాచి కాపాడువాడు కుణుగడు నిద్రపోడు. మనమైతే నిద్రపోతాం, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడైతే నిద్రపోతాం. నేనైతే లాస్ట్ ఇయర్ వరకు అయితే మధ్యాహ్నం పూట, ఎండాకాలం కానీ చలికాలం కూస్తే పండుకుంటాను నేను. లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే, అర్చన కాలేజీకి సైకాలజీ లెక్చరర్గా మధ్యాహ్నం పూట ఒక పీరియడ్ క్లాస్ ఉంది, 1 అవర్. ఆ సంవత్సరం నుంచి, ఇయర్ నుంచే మధ్యాహ్నం పూట పండుగ క్యాన్సిల్ చేసేసాను. కూర్చొని మధ్యాహ్నం పూట ప్రార్థన చేసుకోవడమా, బైబిల్ చదువుకోవడమా, ఏదైనా వాక్యాన్ని తర్ఫీజ్ చేసుకోవడమా, ఇది చూసుకుంటున్నా. ఎక్కడ పోయినా నిద్ర ఏందిలే, ఎండాకాలం రాని చలికాలం రాని. కారణం ఏమి? కొత్త అనుభవాలు, కొత్త అనుభూతి రావాలా, కొత్త మనసు పుట్టాలా మనకు. పాత జీవితమే కాదు, పాత అలవాట్లు, పాత పద్ధతులు కాదు, నవీన జీవితం, నూతన మనసు కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో ఉత్తేజపరిచే విధంగా ఉండాలా. మనం చూసి ఇంగోరు బలపడాలా. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ నిరీక్షణ, నీ విశ్వాసాన్ని బట్టి పక్కవాడికి దిగాల. ఎంత విశ్వాసం ఉందా వీళ్ళు? భార్య భర్తలు తెల్లవారుజామునే లేచేసి సిద్ధపడి రెడీ 9 గంటలకల్లా వెళ్ళిపోయింటారు. ఎక్కడ ఉంటారా వీళ్ళు అంటే? అదే అండి కావాల్సింది సాక్ష్యం. అది విశ్వాసం బలపడడం అంటే. ప్రభు సన్నిధిలో ఉన్నాం, అన్నీ ఉంటాయి, కానీ ఆదివారం దేవునికి ఇవ్వాల్సిన సమయం, ఆ పరిశుద్ధమైన దినం ఆ విధంగా ఏ విధంగా ఉండవో చెప్తున్నాడు. రెక్కలతో కప్పుతాడు. ఆశ్రయం ఆయనే, ఆయన తప్ప మనకి ఎవరు లేరు. కోడి తన పిల్లల్ని రెక్కల చాటున ఏ విధంగా భద్రపరుస్తుందో, నిన్ను నన్ను ఆయన రెక్కల చాటున మనం భద్రపరచడానికి మన కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎఫ్సీ పత్రిక రాయండి. ఎఫ్సీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫ్సీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫ్సీ 2:1. ఎఫ్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూడండి మన పరిస్థితి ఏ విధంగా ఉందండి. మన తలపైన పావలా 10 రూపాయలు పెట్టినా విలువ కలిగిన వాళ్ళం, పనికిరాని వాళ్ళం. ఎవరు మనం చూసి చే అంటారు, మనల్ని ఎవరు వాళ్ళకి పట్టించుకోరు. అయితే యేసుప్రభువు వారు నీ కొరకు నా కొరకు మన ఎన్నున్నా మన అపరాధములు పాపములు లెక్కకి మించి ఉంటాయి. మన తల వెంట్రుకలు మించి ఉంటాయి మన పాపాలు. అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా చూపులో, నడకలో, ప్రవర్తనలో, మాటల్లో, క్రియల్లో అన్నిట్లో పాపమే. అటువంటి స్థితిలో ఉన్న మౌనాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన స్థితిలో ఉంటిమి. అయితే క్రీస్తు కూడా మమ్మల్ని బ్రతికించినాడు, నిలబెట్టినాడు, స్థిరపరిచినాడు, బలపరిచినాడు. అందులు బట్టే దేవుని స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి. ప్రార్థన చేసే సంతోషం కాదు. వారంలో 6 రోజులు ప్రార్థన చేయి. 7వ రోజు దావీదైతే రోజుకు 3 మారు ప్రార్థన చేస్తాడు. దానియేలు. దావీదైతే రోజుకు 7 సార్లు ఆరాధన చేస్తాడు దేవునికి. నువ్వు నేను ఎప్పుడు ఆరాధన చేస్తాం? మందిరంలో చేస్తాం. ప్రతి చిన్న విషయానికి ఆయన చేసిన మేలులు దేనిని మరొక నిత్యము దేవుని స్తుతించే వారం కూడా. అందుకే దావీదు చెప్పేది, ప్రభా నీ సన్నిధిలో నిత్యము సదాకాలము నా ప్రాణం ఉన్న రోజులు, నా జీవిత కాలం అంతా నేను స్తుతిస్తూనే ఉంటా ప్రభా అంటున్నాడు. స్తుతించడం ద్వారా ఆశీర్వాదం. ప్రార్థనది వరం, అడగడం, కానీ దేవుని స్తుతించడం ద్వారా పొందే మేలులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా దయచేసి ఇక్కడ ఏం చెప్తాడో,
ఇర్మియా 33వ అధ్యాయం చూడండి. ఇర్మియా 33 6వ వచనం చూడండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. చూడండి, నీకు నాకు దేవుడు సమృద్ధి ఇస్తున్నాడు. కృపా సత్య సమాధానాలు సమృద్ధి. అన్నదమ్ముల మధ్య ఐక్యత, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, కుటుంబాల సమాధానం లేదు, అత్త కోడలంటే పడదు, తోడు కోడలంటే పడదు, అన్నదమ్ముల మధ్య పడదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు దొరికే చూడండి, ఆరోగ్యం ఇస్తున్నాడు, స్వస్థత ఇస్తున్నాడు, స్వస్థపరుచుతున్నాడు ఆయనే. వారికి మళ్ళీ సత్యం ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, నెమ్మది, సంతోషం, సమాధానం. ఇవి కంటే ఇంకేం కావాలండి ఈ లోకంలో దేవుడు ఇచ్చేది. నేనైతే ఇప్పుడు చెప్తున్నా, నా వయసు ఇప్పుడు 51 సంవత్సరాలు. దేవుణ్ణి నమ్ముకున్నాను 8 సంవత్సరాలు. ఏ రోజు కూడా ఒక్కరోజు ఒక పూట పస్తుని కాలాలు కానీ, ₹1 డబ్బులు లేకుండా ఎక్కడైనా ఆగిపోయిన కాలాలు కానీ, ఒక్కరోజు జ్వరం అనేది చూసాను ఇంతవరకు. ఎప్పుడు తిరుగుతాను అంటే ఏమన్నా చెయ్యి, కారణం దేవుని ప్రేమ. అది చిన్ననాటిని దేవుని మందిరంలో ఎదుగుతూ వచ్చాం, దేవుని పరిచర్య, దేవుని సహవాసంలో వస్తూ వచ్చాం. ఆయన బిడ్డ ఆ పరిచయం వాడుకుంటున్న ద్వారా దేవుడు మమ్మల్ని ఈ స్థితికి తీర్చాడు. దేవుడు ఎవరికి లేదు గొప్ప ప్రేమ. ఆయన సన్నిధులు ఇంత సుఖాలు ఉన్నాయి. ఆయన ప్రేమించే బిడ్డల్ని ఈ విధంగా రాజులైన యాజక సమూహంలో ఉంచాడు. నిన్ను నన్ను ప్రశస్తమైన విలువైన అమూల్యమైన రక్తంతో కొని నిన్ను నన్ను కడిగి రక్షించాడు ప్రభు. ఆయన శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విమోచన ఇచ్చాడు. ఆయన ప్రేమించిన ప్రేమలకై మనము ఉదయకాలమున స్తుతించి ఆరాధించ బద్దులమై ఉంటున్నాం. ఇంకా చూస్తే ఇంకో వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ కీర్తన గ్రంథంలో చూడండి, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 52వ వచనం చూస్తే ఇక్కడ ప్రభు యొక్క, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. చూడండి, నీ వెనుక ముందు ఎవరున్నారు మనకంటే ఆయనే వెలుగు దూతగా ఉండి ఆయన మన పాదములకు దీపమును ఆ వాక్యం మనం నడిపిస్తున్నది. అరణ్యములో ఉన్న మోషే ద్వారా, అహరోన్ ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని అన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. ఏమున్నా లేకపోయినా దేవుడు సమృద్ధి చేత నిన్ను నన్ను ప్రభు కూడా ఆ విధంగా నడిపిస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన బలం చేతనే ఇంత వయసు వచ్చినా మనమంగా సజీవులుగా ఉండగలుగుతున్నామంటే కారణం దేవుని కృప. ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. నడిపిస్తున్నట్లు అరణ్యంలో ఆయన నడిపించినాడు. కాపర్ని గొర్రెల వలె ఆయన ప్రజలను తోడుకొని పోయినాడు. మన మధ్యలో దేవుని యొక్క కృప ఈ విధంగా అందిస్తున్నాడు ప్రభు. ఇదే కీర్తన గ్రంథంలో 121వ అధ్యాయానికి రండి. కీర్తన 121 3వ వచనం చూస్తే, 3వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన నీ పాదం తొట్టిల్లనేడు, నిన్ను కాపాడువాడు కునకడు. చూడండి, నీ అడుగు నువ్వు కాలు జారినా కూడా పడనివ్వడు. ఆయన కింద పడనివ్వకుండా, జారిపోకుండా, నువ్వు నీ కుటుంబం రోడ్డు పైన పడకుండా దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఇది గ్రహించలేకపోతున్నాం ప్రభు ప్రేమను, ఆయన చేస్తున్న మేలును, ఆయన చేసిన కార్యాలను. ప్రభు మనని ఈ విధంగా కుమ్మరిస్తున్నాడు. మన పాదములను బెనకనివ్వడంలే ప్రభు. ఆయన హస్తం మనకు తోడుగా ఉండడం ద్వారా మనల్ని కాపాడేవాడు, కొన్ని నిద్రపోవడం సెలవిస్తున్నాడు దేవుడు. ఇంకా చూస్తే కనుక ఇది కీర్తనలు 91వ అధ్యాయంలో చూస్తే, కీర్తనలు 91వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, కీర్తనలు 91 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించుడు. మనం పోతున్నాం ఎక్కడైనా ఆఫీస్ పోయేటప్పుడు కానీ, పనికి పోయేటప్పుడు, మార్కెట్కు, బజార్కు, ఊరికి పోయేటప్పుడు కానీ, నేను వెనక ముందు ఎవరు నేను ఒంటరిగా పోతానని సెలవిస్తున్నాడు. ఇదే కీర్తన గ్రంథం దేవుడు చెప్తాడు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నా. మన వెనక ముందు దేవుతో నంపిస్తాడు. నువ్వు అడగకపోయిన అవసరం లే, ఆయన సిద్ధపాటు. అది నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె,
క్షేమంగా పోయి క్షేమంగా రావాలా, అనుకున్న లక్ష్యం నెరవేర్చుకొని రావాలా, బలం పొంది రావాలా, ఆస్వాదించబడి రావాలని కోరి అనిపిస్తాడు మన జీవితంలో. పోయే సందర్భంలో ప్రభు సన్నిధిలో ఆ విధంగా ఎదుగుతూ వస్తాం. ఇంకా చూస్తే ఇంకొక వచనం చూడండి, జఫన్య గ్రంథం చూడండి. జఫన్య 3వ అధ్యాయం 20వ వచనం. జఫన్య 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఆ కాలం మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తర్వాత మిమ్మను నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. మేమైతే చిన్నప్పుడు మాకు సైన్స్ టీచర్ మనోరమ మేడం హై స్కూల్లో గాలివెల్లో, మధ్యాహ్నం పూట మార్నింగ్ స్కూల్ వస్తే ఒంటిపూట బడి, స్కూల్ నుంచి రావడము ఆ చింత చెట్టు కిందనే బ్యాగులు పడేయడము, గోళీలు ఆడుకోవడం. పల్లెలో నన్నైతే అందరూ అడేది చిన్నప్పుడు, భాస్కర్ దగ్గర అంటే పోయి ఆ పనికిమాలో నేను కమ్మడి పోయినా, నువ్వు పడి నాశనం అయిపోతావురా, బేకారం నేను కమ్మడి పోతాను కదరా అనేది నన్ను, నా వెనకమ్మడి వచ్చేవని కూడా. కారణం ఏమి? చిన్నప్పుడుతున్నాం, చిన్నప్పటి నుంచి అడ్డగడ్డిగా తిరగడం, గోళీలు ఆడడం, బొంగరాలు ఆడడం, బారగట్టి ఆడుకోవడం, స్కూల్ నుంచి వచ్చి ఇదే పనులే, ఇంకా వేరే పనులు ఏం లేవు. కానీ ఇక్కడ చూస్తే ప్రభు సెలవిస్తున్నాడు, చెరలో నుండి రప్పించినాడు, మంచి పేరు ప్రఖ్యాతులు. ఇవన్నీ ఎట్టొచ్చాయండి? నా దగ్గర ఏమైనా మంచితనం ఉందా, నాకేమైనా ఆస్తా, కులం మంచిదా, గుణం ఏం లేదు. అయినా కూడా ఎక్కడ పోయినా ఇప్పుడు ఏమంటే భాస్కర్ అంటే మంచివారు అంటున్నాడంటే కారణం దేవుని కృప. దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు, ఆయన సుఖీ సంపాద్యంగా నన్ను చేశాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఘనత వచ్చింది, ఆ పేరు ప్రఖ్యాతి ఉంది. ఇప్పుడు ఎక్కడ పోయినా నేనైతే ఇప్పుడు ప్రభు నన్ను వాడుకుంటున్నా ఆ విధంగా. కారణం ఏంటి? దేవుని మహిమ, అది ఆయన ఏర్పరచుకునేది ఆయన చేతిలో ఉంది. ఎంతోమంది చేపలు పట్టేవాళ్ళని పిలిచినాడు, పేతురు, యోహాను అందరినీ, రెండు అంబర్ నేను మనసు పట్టి జాతలుగా చేస్తాను. మమ్మల్ని ఆ విధంగా వాడుకోవడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన యొక్క ప్రేమ వర్ణించలేము మనం. నీకు నేను కాదు, అందరికీ ఆ ప్రేమ చూపెట్టే దేవుడు. నాకు ఒక్కనికే కాదు, మనలో అయితే స్వార్థం ఉంటుంది. నా బిడ్డలు, నా కుటుంబం, నా బంధువులు, చుట్టాలకు సంబంధించలేదు. యేసు దగ్గర స్వార్థం ప్రేమ కాదు, అందరినీ ప్రేమించే ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రేమ, విడువుగా ఎడబాయగా కాచి కాపాడే ప్రేమ. అటువంటి ప్రేమ చూపించిన మా దేవుడు, మన దేవుడు. ఇక్కడ చూస్తే రోమిలు రాసిన పత్రికలో చూస్తే చివరిగా ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం. రోమిలు రాసిన పత్రిక, రోమా 4వ అధ్యాయం 25వ వచనం. రోమా 4:25 వచనంలో చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడిగా లేపబడేను. చూడండి, అనీతిమంతులమైన మనం, అనర్హులమైన మనం, దౌర్భాగ్యులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే మరణించి మరణాన్ని జయించాడు. నీ కొరకు నా కొరకు సిలువలో శ్రమ పొందినాడు. ఆయన కోసం నువ్వు నేను ఒక చుక్క చెమటన్న కారుస్తామా చెప్పండి? మన కోసం ప్రాణం పెట్టా, రక్తం దారాలే ప్రవహించింది, రక్తం బొట్టు కూడా లేదు శరీరంలో. అంత రక్తం కార్చాడు నీ కోసం, అంత శ్రమ అనిపించాడే. ఆయన కోసం ఒక్క క్షణమైన అట్లా తల వంచలేం, మొడ ఉంచలేం. మందిరంలో ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయండి? ప్రభుని దీవెన రావాలంటే మనకి ఎట్లా వస్తాయి? యేసు ప్రభు చనిపోవడం, తిరిగి లేచుడు ద్వారానే. మనకేం విశ్వాసం అంటే, నిరీక్ష ఏమంటే, సమాధిని జయించాడు ఆయన, జయశాలి, వీరుడు. అటువంటి మహాప్రభుని మనం, ప్రభుని ఈ విధంగా మనం నీతిమంతులుగా చేయొచ్చు. ఆయన దరిద్రుడిగా పుట్టాడు ఈ లోకంలో, దిక్కులేని వానిగా. ఈ లోకంలో ఎవరు అట్లా పుట్టరు. దినస్థితి, పశువుల పాపలు, గంధరం, ఆ కంపు కొట్టే జీవితంలో ఎవరికి రారు. లగ్జరీ లైఫ్ అందరికీ. ఇప్పుడు హాస్పిటల్ ఎవరు డెలివరీ అయినా ఎట్లా ఏముంటాయి వాళ్ళకైతే. ఆ కాలంలో ఏమున్నాయండి? యేసు ప్రభుకు పుట్టి గుడ్డలతో తలుచుకోవడానికి స్థలం లేదు, ఆయనకి తలవార్చుకోవడానికి స్థలం లేదు. మనకైతే పిల్లోనికి రకరకాల ఎన్ని అరేంజ్మెంట్. ఆ స్థలంలో యేసు ప్రభుకు లేవే. కారణం దరిద్రుడు. పాపులమైన నీ కొరకు నా కొరకు దిక్కులేని దరిద్రులను మనల్ని ప్రేమించడానికి, మనను ఉన్నతమైన స్థానానికి తీసుకురావడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ప్రేమించి దేవుడు ఆయన రిక్తుడిగా లోకానికి వచ్చాడు. ఆయన కాచిన రక్తం ద్వారా మనం
విమోచించబడ్డాం. చివరిగా చూస్తే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ, చూడండి, కానీ గాని ఎంత విలువైనది అర్థమిస్తుందో చూడండి. ఇక్కడ చెప్తున్నాడు, వాటి నన్ను పెదవులతో కనపరుస్తున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం పెట్టుకొని ఉన్నారు. ప్రభు సన్నిధికి వస్తున్నాం, ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నా ప్రభా అంటున్నాం, కానీ నిజమైన ఆరాధన, ఆ స్ఫూర్తి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభు సన్నిధికి వస్తుందామా? మందిరానికి వస్తున్న ఆరాధన చేస్తాం, చేసే ఆరాధన ఎట్లుంటుంది? పెదవులతో చేసే ఆరాధన. అందరూ మీరు వస్తున్నారు, ఆయన చెప్తున్నారు ఇక్కడ యెషయా భక్తుని ద్వారా, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వాళ్ళు అంటే నోటితో చేసే ఆరాధన కాదు ప్రభుకు కావాల్సింది, మనసు నుంచి రావాలి, గుండెలో నుంచి, ఈ నుంచి రావాలా. బా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి, నా కొరకు మరణాన్ని చేయించిన దేవునికి, నన్ను నీతిమంతునిగా చేసిన ఆ దేవుణ్ణి ఎట్లా రావాలండి? అన్యాయస్తుని, దౌర్భాగ్యం, వాళ్ళు భూలోకంలో ఎవరు మనం వేలు పెట్టి పిలిచిన వాళ్ళు కాదు, వెలేసినారు బయట. నన్ను ఈశ్వరుడు పిలిచి ఆయన హత్తుని చేర్చుకున్నాడు, ఆయన బిడ్డగా, ఆయన స్వకీయ సంపాదనగా నన్ను ఏర్పరచుకున్నాడే. అటువంటి దేవుణ్ణి ఎట్లా కీర్తించాలి, ఎట్లా మహింపరచాలి ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ చూసే సందర్భాల్లో మనం చూస్తే కన్నా ప్రభు చివరిగా లూకాసు వార్తలో 21వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందెల కడ వచ్చుచున్నది. మనము దేవుని మాటలు వినడానికి ఎక్కడ వెళ్తామండి? ఎప్పుడు వస్తాం దేవుని మందిరానికి? 9:30కు మందిరం. ఎన్ని గంటలకు వచ్చాం? సిద్ధపాటు చూడండి, పెందెల కడనే లేచి వస్తున్నారు. అందులో మహిళలకు ఎక్కువ ఇంట్లో పని, కుటుంబం చాలా పని చూసుకోవాలి పాపం. అయినా కూడా వాళ్ళే సిద్ధపడి ముందు వస్తున్నారంటే యేసు దగ్గరికి, దేవుని వాక్యం ఉండేదానికి మందిరానికి మనం ఎప్పుడు వస్తాం? అన్నీ అయిపోయిందాక వస్తామా? ఆరాధన అయిపోయిందాక, బల్ల వర్తమానం అయిపోయిందాక, బల్ల తీసుకునే సమయానికి వస్తామా? కానుకలు వేసే సమయానికి వస్తామా? ఇవి కోరనండి దేవుడు. నువ్వు ఇచ్చే కానుకలు ఆశీర్వదించాడు. వ్యక్తమైన బలు దైవ ఇష్టంలే, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి అర్పించే అర్పణ దేవునికి ఇష్టమైంది. హేబేలుకి అయిన అర్పణలు చూస్తాం. 7 లక్షలు పెట్టాడు, కారణం దేవుని ఎరగాలి, దేవునికి ఇవ్వాలని హృదయం, దేవుని వెంబడించాలా. ఆయన బిడ్డవు, ఆయన స్వకీయ సంపాదన ఏర్పరచుకున్నాడు. అటువంటి వారు మనం దేవుణ్ణి అర్పించే వారంగా ఉండాలి. మనం చూస్తే ఇక్కడ చూస్తే యెషయా గ్రంథము చూస్తాం మనం, సజీవులు ఈ దినమున నేను సజీవుడైన ప్రకారము దేవుణ్ణి మనము ఆత్మ సత్యములతో ఆరాధించాలని ప్రభు సెలవిచ్చారు. ఏ విధంగా ఉంటే మనము ప్రభు సన్నిధిలో ఆ రెక్కల కింద మన కప్పుతూ వచ్చాడు. మనం చచ్చిన వారమైంటిమి, క్రీస్తుతో కూడా మనం బ్రతికించినాడు. ఆరోగ్యము, స్వస్థత, కృప కనిపించినాడు. చెరలో నుండి మనం రప్పించాడు. ఇప్పుడు చూస్తే జైల్లో ఎవరైనా వ్యక్తి వేసినాడంటే ఆయన పూచికొచ్చుకోవాలా. ఆ ఇంటి బిల్లో భూమి పత్రము తీసిపోయి వాళ్ళ దగ్గర తీసుకుపోతే బెయిల్ ఇస్తే 2 వ్యక్తులు ఒక వ్యక్తిని బయటకు తీసుకురావాలంటే 2 వ్యక్తి జామీన్ ఇవ్వాల, వాళ్ళకి ఇస్తారు. మనకైతే ఎవరు పూచిపల్లా, మన దగ్గరికి ఎవరు రాలా, మనం వెళ్ళేసినారు బయటకి. నీ దగ్గరికి ఎవరు నన్ను అయ్యో అన్నోళ్ళు లేరు. నన్ను చూసి, నీ మొహం చూసి, నా మొహం చూసి ప్రేమ చూపించిన వారు, జాలి చూపించిన, కరుణ చూపించిన వారు లేనే లేరు ఈ లోకంలో. అయితే యేసు ప్రభు కరుణామయుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. తన జీవితాన్ని నీ కొరకు నాకు అర్పించాడు. అర్పించి ఆయన ఏం కోరుతున్నా నీ నుంచి, నా నుంచి? నీ ఆస్తి ఐశ్వర్యం కోరడంలే, నువ్వు సంపాదించి పెట్టుబడి నాకు, నీ భూములు నాకే అనడంలే, ఆత్మసత్యం ఆరాధించమంటున్నాడు. దేవుడు నీ ఎడలో చేసిన మేలు ఉపకారాలు బట్టి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేశాం. ఆయన చేసిన అద్భుతాలు తలమించి ఎన్నో ఉంటాయి, మర్చిపోతాం. మానవ స్వభావం. ఏది గుర్తుపెట్టుకుంటామంటే ఎవరైనా పక్కవారు చేస్తే గుర్తుపెట్టుకుంటాం,
దేవునికి కంటికి కనపడవు ఇవి, చెవికి వినపడవు ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యక్రియలు. మనకేమి తేటగా ఎదురు కనపడాలా, ఎదురు కనపడితేనే మనము ఇది చేసినారనుకుంటాం. కానీ దేవుని ద్వారా ఎన్ని జరుగుతున్నాయి అద్భుతాలు నీ దగ్గర, నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ సంఘం ఎడల, నీ బంధువులు చుట్టాలందరిలో ఎన్నో చేస్తున్నాడు ప్రభు. వాటిని పొందిన మేలు అనుభూతి బట్టి దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు కోరుతున్నారు. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించును గాక. అందరం లేచి ఆరాధనకు ముందు ఒక పాట పాడి తర్వాత ఆరాధనలోకి వెళ్తాం. పాట సంఖ్య 159. కొత్త పాట సంఖ్య 159. ఇందులో చివరి చరణం మాత్రం పాడతాం. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. కూర్చోండి దయచేసి. ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి మార్చి ఆరాధనలో ప్రవేశిస్తాం. చేయండి.
రక్షగలను